నమస్తే తెలుగు ప్రజలకు బాలచంద్రతో బాత్కాని కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందే లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని జంతువుల కొవ్వును వినియోగించారని ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ కొండపైకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహించాలని కూడా అతను తన ట్విట్టర్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ గురించి మనతో మాట్లాడడానికి సోమశేఖర్ గారు, వారు వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ. నమస్కారం అన్నగారు. అదే విధంగా రవీందర్ రెడ్డి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. నమస్కారం అన్నగారు. సోమశేఖర్ అన్న, డిక్లరేషన్ సమర్పిస్తేనే జగన్ ను కొండపైకి ఆహ్వానించాలని అటు టీడీపీ, జనసేన, అదేవిధంగా ఇతర కూటమికి సంబంధించిన వ్యక్తులు దీన్ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ యొక్క అభిప్రాయం? సార్, ఇది తిరుమల ప్రసాదం అపవిత్రమైంది అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అంటే అక్కడ వచ్చిన నెయ్యి దాన్ని పరిశీలన చేస్తే రిపోర్ట్స్ ప్రకారం ఆయన చెప్పినట్టు కొన్ని జంతువుల కొవ్వు కలిసి ఉండదు అనేసి అన్నాడు. దాన్ని రిజెక్ట్ చేశారా లేకపోతే దాన్ని వాడారా? ఒకవేళ ఆ నెయ్యిని కనుక వాడి ఉంటే ఆ ఈవోని సస్పెండ్ చేయాలి, ఇంటికి పంపించాలి. మరి వాడలేదు అంటే వాడని దాన్ని వాడినట్టు ప్రచారం చేసేటువంటి చంద్రబాబు నాయుడే నిజమైన ద్రోహి. ఎందుకంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 18 సార్లు రిటర్న్ పంపించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 12 సార్లు రిటర్న్ పంపించడం జరిగింది. అంటే ఏదైనా చిన్నపాటి కల్తీ ఉన్నా కూడా తిరిగి పంపించడం అనేది అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు చేస్తున్నటువంటి పని. అక్కడ అధికారులు గాని సిబ్బంది గాని కరెక్ట్ గా పనిచేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తన 100 రోజుల పరిపాలన భ్రష్టు పట్టిపోవడంతో జనం యొక్క దృష్టి మళ్లించడానికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుని ఆయన్నే భ్రష్టు పట్టిస్తున్నాడు. రాజకీయాల కోసం సొంత మామనే భ్రష్టు పట్టించాడు. అదేవిధంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని తిరుమల కూడా భ్రష్టు పట్టించాలనే భాగంలో ఆయన యొక్క కుట్రలో భాగమే ఈ వ్యాఖ్య. కానీ నిజంగా అది కల్తీ జరుగుంటే ఆ ఈవోని ఎందుకు నువ్వు ఇంతవరకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు ఇంటికి పంపించలేదు? మరి నిజంగా కల్తీ జరగకుండా కానీ ఉంటే మరి ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నావు? కాబట్టి నిజంగా ఈ వెంకటేశ్వర స్వామి ద్రోహం చేస్తున్నది చంద్రబాబు నాయుడు మాత్రమే అనేసి నేను చెప్పగలుగుతున్నాను. సార్, అన్నగారు మీరు చెప్పండి. ఏదైతే తిరుమలలో జరిగినటువంటి లడ్డు విషయంలో స్వయాన సీఎం గారే ఒక సర్టిఫికేట్ తో ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ తో చెప్పడం జరిగింది. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరు. ఇది యావత్ ప్రపంచం అంతా కూడా తెలిసినదే. ఎవరైతే ఇప్పుడు లీడర్ మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలని చెప్పినారు. ఇక్కడ 2 నెలల కిందనే వీళ్ళు ఆ రిపోర్ట్ ని తెప్పించడం జరిగింది. 2 నెలల కింద ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఇందులో అవకతవకలు ఉంది కాబట్టి ఆ ట్యాంకర్లన్నీ పక్కన పెట్టామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము హిందువుల మీద విషం కక్కుతూనే ఉంది. ఏదైతే జగన్ పేరు మీద అతను 5 సంవత్సరాలు సీఎం చేశాడో కానీ హిందుత్వం ఎప్పుడు పాటించలేదండి. తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అయినప్పుడు ఎప్పుడు భార్య తీసుకొని ఎప్పుడు ఏ రోజు పోలేదండి. కేవలం అతను ఒక్కడే వచ్చేవాడు. కాబట్టి అతను సంఖలో బైబుల్ పెట్టుకొని పైకి హిందూ అని చెప్పుకుంటూ నేను గొప్ప హిందువుని, హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. హిందువులైన వారికి కనీసంగా అవగాహన ఉంటే ఈ తప్పిదం చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి మాట్లాడండి. పార్టీ పరంగా కాదు, ఇక్కడ యావత్ హిందూ సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ చేసిన పనికి. కాబట్టి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఒకటే చెప్తా ఉంది, వెంటనే
ఎవరైతే తప్పు చేశారో సీఎం ఉండని అధికారులని ఎవడండి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, ఏ రోజు కూడా జగన్ గారు వచ్చి ఏ రోజు కూడా హిందూ మనోభావాలకి వ్యతిరేకంగా ఎవరు నడుచుకోలేదు. ఆయన తిరుమలకు వస్తే నామం పెడతాడు, చెప్పులు లేకుండా వస్తాడు, పంచెతో వస్తాడు. అతను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాడు, ఎక్కడికి పోతే ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు. హిందువులని చెప్పుకుని చంద్రబాబు నాయుడు చెప్పులు వేసుకొని మరి పూజలకు పోతాడు. ఓకేనా, మీరు చెప్పారు కదా భార్యను తోడుకొస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ భార్యను తీసుకురామని చూద్దాం. పవన్ కళ్యాణ్ ఎవరైనా భార్యను తీసుకొచ్చాడా? మరి చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా చెప్పులు లేకుండా పూజల్లో పాల్గొన్నాడా? కానీ హిందువులని చెప్పుకుంటూ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నది చంద్రబాబు నాయుడు. మీరు చూడండి, సాక్షాత్ అమరావతి పూజ అప్పుడు, భూమి పూజ అప్పుడు చెప్పులు వేసుకొచ్చాడు ఈయన. మీరు అంటున్నారు కదా ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది, ఆయన భార్యను ఎవరైనా దొరికొచ్చాడా? ఆయన భార్య క్రిస్టియన్, వాళ్ళ కొడుకు క్రిస్టియన్, వాళ్ళ కూతురు క్రిస్టియన్. ఈయన బాప్టిజం తీసుకున్నాడు. ఈయన బాప్టిజం తీసుకున్న వ్యక్తిని ఈ రోజు నేను సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం నిజమైతే పెళ్లి కాకుండా అనుకున్నది ఏ సనాతన ధర్మం చెప్పున్నది? మరి అతను మీరు సమర్థిస్తున్నారే అంటే అతను ఏ ఎండ కాకుండా కొడిగితే మీరు హిందూ ధర్మం పేరుతో హిందువుల్ని ఏమారుస్తున్నారండి. వాళ్ళందరూ ఆడపోతే బాప్టిస్ట్ అంటాడు, నేను క్రిస్టియన్ అంటాడు, నేను బాప్టిజం తీసుకున్నా అంటాడు. ముస్లింలు వేసి పెద్ద కూరగా తినాలంటే హలాల్ చేయాలంటాడు. అంటే ఎక్కడ పోతే అక్కడే. మొన్నటి వరకు ఏమన్నాడు, నేను నా కూతురు క్రిస్టియను, నేను మా నాన్న ఏమంటే ఆ దేవుడి దీపాల్లో సిగరెట్ ముట్టించుకుంటాడు, ఇలా అంతా మాట్లాడినాడు వ్యక్తి అతను. మొన్నటి వరకు కూడా నేను బాప్టిజం తీసుకున్నా అన్న వ్యక్తిని ఈరోజు సనాతన ధర్మం అంటే మీ పార్టీ అంటే బీజేపీ పార్టీతో అంటగలిస్తే ఆయన హిందూ అయిపోతారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాడా? మరి అదంతా అడగనంటున్నారు ఏమది అంటే పార్టీ దృష్టితో, అంటే కొందరు మీరని నేను చెప్పను, కొందరు పార్టీ దృష్టిలో చూస్తున్నారే కానీ నిజంగా హిందూ మనోభావాలను గౌరవించేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది 100% నిజం. ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఫస్ట్ పోయింది ఎక్కడికంటే తిరుమలకే, కాలినడకన పోయాడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, అవకాశవాది. సొంత మామను కూడా తన స్వార్థం కోసం భ్రష్టు పట్టించినాడు. అదే విధంగా ఈ రోజు తన 100 రోజుల పాలన దుష్ట పాలనకి జనంలోకి పోకూడదనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తున్నాడు. దాన్ని గమనించండి. ఎవరు నిజంగా తిరుమల యొక్క పవిత్రతను చెడగొట్టే విధంగా ఎవరు మాట్లాడారనే చూడండి, దాన్ని చూడాలి సార్. అయిపోయిందా మీరు చెప్పడం? అయిపోయిందా? అయిపోయిందా? నేను చెప్తున్నా వినండి. ఇక్కడ చంద్రబాబు, నేను మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఒత్తుగా మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. ఎక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి జగన్ ఏం చేయలేదండి. ఎన్ని చర్చలకు పర్మిషన్లు ఇచ్చాడండి? ఆ క్రిస్టియన్ దేవాలయ డబ్బునంతా తీసుకెళ్లి క్రిస్టియన్లకు పంచలేదా? ముస్లింలకు పంచలేదా? మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి ఎందుకు మాట్లాడలేదండి వైసీపీ వాళ్ళు? హిందువులకు ఏమి ఇచ్చారండి? ఏం చేశారు జగన్ గారు? పక్క సంఖలో బైబుల్ పెట్టుకొని వాళ్ళ అమ్మ క్రిస్టియన్ అని చెప్తుంది, వాళ్ళ అన్న చెల్లెలు క్రిస్టియన్ అని చెప్తుంది. అతను నేను రోజు బైబుల్ చదువుతాను, నేను క్రిస్టియన్ అని చెప్తాడు. నేను మళ్ళీ మతం మారానని చెప్పి ఏదో నదిలో ముందుకు వచ్చానని చెప్పి బహిరంగంగా చెప్పాడు. క్రిస్టియన్ కాదని చెప్తానంటారు ఏంటంటే ఆయన మెడలో సినిమా ఉంటది. క్రిస్టియన్ కదా? 100% క్రిస్టియనే. ఆయన లక్క కూతురు పెళ్లి ఎలా చేశారండి? మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎంతసేపు రాజ్యాధికారం కోసం హిందువులను మభ్యపెట్టి మీరు మత మార్పులు చేసి ఇక్కడ తిరుపతి దేవస్థానంలో 27 కేసులు వేశాను. నేనేసాను 27 కేసులు వేశాను. 27 కేసులలో అన్ని మతస్థులు ఎంతమంది ఉన్నారని తెలుసా మీకు? లిస్టు రాయించాం, వీడియో షూట్ చేసి ఇచ్చాం. ఏదైతే ఇప్పుడు ఏ ధర్మాన్ని అయితే నమ్ముతారో ఆ ధర్మాన్ని ఆచరించుకోండి. మా దేవుడి దగ్గర మీ డబ్బులు ఎందుకండి? డ్యూటీ ఎందుకు? మా సొమ్ము తింటారు, మీరు వెళ్ళి చర్చలో ఉంటారా అని ప్రభుత్వం తీసుకెళ్తే 200 దేవాలయాలు కూల్చే ఒక్కడు మాట్లాడలేదండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడారా? మేము వచ్చి ధర్నా చేశాం. అక్కడ తలకి రాముడిది విగ్రహాలు కూల్చారు, రథాలు తగలబెట్టారు. 5 సంవత్సరాలు అరాచకం చేశారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మీరు ఇప్పుడు మాట్లాడతారేంటండి? జగవేరిన సత్యం ఏంటంటే ఎవడైతే ప్రభుత్వంలో ఉంటాడో వాడిదే రాజ్యం నడుస్తున్నట్టు వ్యవహారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గుళ్ళు కొట్టినప్పుడు కూడా మాట్లాడాం. మేము మాకే పార్టీతో సంబంధం లేదండి. మేము హిందుత్వం కోసమే మాట్లాడే వాళ్ళం. హిందుత్వం కోసం ప్రాణమైనా అర్పించే రకం. ఒకటి వినండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో నాశనం చేయడానికే అతను ఈ రాజ్యం ఇంకొక 5 సంవత్సరాలు అన్నమ రామచంద్ర అని వేశారు. జనాలు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా
వాళ్ళని పట్టించుకోకుండా ఏ రోజు వచ్చి మాట్లాడకుండా అసెంబ్లీలో జోకులు చేసుకుంటూ నవ్వులాటలు చేసుకుంటూ వీళ్ళు చేసిన రాజ్య పరిపాలన ఇదా అండి? ఇవాళ పక్కాగా తిరుమలలో మీకు ఇంకో విషయం చెప్తాను. తిరుమలలో శిల్వాకారంలో ఒక పెట్టారని చెప్పి సోషల్ మీడియాలో వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. క్లియర్ కట్ గా సిల్వ పెట్టారు అక్కడ. దాని పూర్ణ కుంభం రూపంలో ఒక ఫోటో ఉంటే లైటింగ్ ఫోటో ఉంటే అది సిల్వ పెట్టారు అక్కడ. మళ్ళీ మార్చారు. టికెట్ల మీద యేసు ప్రభు ప్రచారం వచ్చిందండి, బుక్కులలో ప్రచారం వచ్చింది. వీటిలో చెప్తారేనండి చెప్పేదంతా ఆరోపణలు నిజాలు ఏమి చెప్పడం లేదు. మీరు అన్ని చెప్పడం లేదు, ఆరోపణలు మాత్రమే. చంద్రబాబు నాయుడు 100% చంద్రబాబు నాయుడు పేరు హిందువే, కానీ హిందూ ధర్మాన్ని ఏ రోజు పాటించలేదు. చెప్పులేసుకుని పోయేవాడు హిందువా? బాప్టిజం తీసుకున్న పవన్ కళ్యాణ్ హిందువా? వాళ్ళు మాట్లాడేసి మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటే ఆయన క్రిస్టియన్ పుట్టుండొచ్చు, కానీ పుట్టుండొచ్చండి, వినొచ్చు. అంత మాత్రం ఏ రోజు కూడా వచ్చి హిందూ ధర్మాన్ని పాటించుకుంటే హిందూ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోకుండా ఎంతో సరే మీ మైండ్ సెట్ ఆయన క్రిస్టియన్ అంటే ఆయన క్రిస్టియన్ అయితే ఎవరో మన హిందూ భావాలకి వ్యతిరేకంగా ఎవరో నడుచుకున్నాడా? చంద్రబాబు నాయుడు లాగా ప్రచారం పిచ్చిలేదు అతనికి. ప్రచారం పిచ్చి మొత్తం చెప్పినాడు. ఎక్కడ పోయారండి మీరు ఆ రోజు? మీరు ఎక్కడ పోయారు ఆ రోజు? కూర్చున్నప్పుడు ఎక్కడ పోయారు చంద్రబాబు నాయుడు? అంతమంది చెప్పినాడు. ఎక్కడ పోయారు మీరు ఆ రోజు? వచ్చిన చనిపోయిన వాళ్ళందరూ హిందువులే, పుష్కరాల్లో చనిపోయిన వాళ్ళంతా హిందువులే. ఎక్కడ పోయినారు మీరు? ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఏదో ఎనకాల వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకొని మాట్లాడుతున్నారే. కానీ నిజంగా ఆ రోజు ఏమేమి చేశారా? మీరు ఇన్ని చేశారంటారు. ఆ రోజు ధర్నా చేశారా? ఇంతమంది హిందువులు చంపినారు కదా, ఏందనేసి మాట్లాడారా మీరు? మీరు హిందువేనా? డౌట్ నాకు. మీరు హిందువేనా? మేము హిందువే, కానీ ఈ విధంగా హిందువు కాబట్టి మీరు హిందువే కదా? మేము సనాతనం పూర్తిగా పాటించే వాళ్ళము, ప్రతిరోజు పూజలు చేసేవాళ్ళము. మాకు చెప్పండి, మాకు హిందువులను గౌరవించే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఏ మతమైనా ఉండొచ్చు, కానీ హిందువులు వాళ్ళ మతాల గౌరవాన్ని పాటిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు హిందువుగా పుట్టాడే కానీ మీ నాయకుడు బాప్టిజం అంటాడు. మా ఇద్దరు హిందువులు ఆడవాళ్ళని వదిలేశాడు కదండి. ఆడపోయినారండి మీరు. ఇద్దరు హిందువుల్ని పెళ్లి చేసుకునేసాడు. ఏ మతంలో మన సనాతనలు చెప్పున్నారా? పిల్లల్ని పక్కన పెట్టుకుని పక్కింటోడు పిల్లలతో కాపురం చేయమని, పక్కింటోళ్ళు కడుపు చేయమని చెప్పున్నారా? ఎవరు చెప్పారండి? ఎక్కడ పోయారండి మీరు? అతను ఏదో కాషాయం వేసుకొని చెప్పులు వేసుకొని అయిపోయిందంటే గుడ్డిగా అనుసరిస్తున్నారు. పక్కన వాళ్ళని సనాతన ధర్మంలో ఉందా? ఏం చేస్తున్నారు? అవకాశం ఇంకో మళ్ళీ ఒకసారి ఏదో ప్రశ్నించలేదే. మీరు రాజకీయ అజెండాతో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారే కానీ మీరు నేను మాట్లాడతా. కానీ మీరు మాట్లాడుతున్నట్టు కుదరదు. మీరు నిజాలు మాట్లాడలేదు, ఎక్కడ సిలువు పెట్టారు? గుట్టిగా మాట్లాడు. మాకు నాయకుడికి డబ్బా కొట్టుకుంటే ఇంకేమీ లేదు. అన్నవరం అక్కడ చంద్రబాబు నాయుడు అమ్ముకున్నాడు. కథల్లో మీరు భాగస్థులవుతున్నారు. మీకు ఒక అజెండా ఉంది. మీరు తోటి హిందువులుగా నా భార్య క్రిస్టియన్, నా కొడుకులు క్రిస్టియన్, నా కూతురు క్రిస్టియన్ అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమైతే క్రిస్టియన్లు అంతా పవన్ కళ్యాణ్ సైడు, ఆ హిందువులంతా బీజేపీ సైడు, మధ్యలో ఈ దేవుడు నమ్మలు చంద్రబాబు సైడు చేసే కుట్రలో భాగం వైఎస్ పార్టీ వాళ్ళంతా కూడా లడ్డు గురించి మీరెందుకు అడగడం లేదు? కొంచెం అవకాశం ఇద్దాం. కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రశ్న పట్టిస్తాడు? మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు?
బాలచందర్ సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం అన్నగారు మాట్లాడిన తర్వాత ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం సోమశేఖర్ అన్న సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం ప్లీజ్. సోమశేఖర్ అన్న ఏ రోజు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకోలేదు. అదేవిధంగా సనాతన వ్యతిరేకంగా ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తూ ఇలాంటి చీప్ మాటలు మాట్లాడుతూ మన పవిత్రమైన లడ్డుని చీప్ చేసేటువంటి అతను అడగండి. సోమశేఖర్ అన్న ఒక నిమిషం అన్న మా లడ్డు దేశవ్యాప్తంగా అవమానిస్తున్నాం అడగండి. సోమశేఖర్ అన్న మాటలతో మాయ చేద్దామని చూస్తున్నారు తప్పే ఏం కాదు. చెప్పారు జగన్కి మళ్ళీ హిందూ పేర్లతో చంద్రబాబు నాయుడు సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం మాట్లాడండి. సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం అన్న జగన్ ఎక్కడ కనిపించినా తండ్రి జనాలు తండ్రి సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం మాట్లాడండి. అది కరెక్ట్ కాదండి. మీలాంటి సోమశేఖర్ గారు సోమశేఖర్ అన్న కదండి. ఆ రోజు సమస్య లేదండి, ఆయన రామారావు సమస్య లేదు మాట్లాడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. సోమశేఖర్ అన్న అన్ని టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. కొందరు ఎమ్మెల్యేలు పడిపోయినారు. ఆ విధంగా పాపం మీరు మీరు సనాతన మీ ఫేస్ చూస్తుంటే కూడా ఏదో ధర్మాన్ని కాపాడాలని ఒక ఆలోచన మీరు కనబడుతోంది. కానీ ఆ మోసగాడి ట్రాప్ లో పడిపోతున్నారు. మీరు పడకండి, హిందువులంతా ఒకటిగా ఉండే చూడండి. సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్. సోమశేఖర్ అన్న సోమశేఖర్ అన్న ప్లీజ్. ఓకే ఒక్క నిమిషం అన్న తిరుమలకు వచ్చాడే సోమన్న ఒక్క నిమిషం అన్న కళ్ళు పోతాయి కదండి మనకి. ఎందుకండి అతని ఆ మోసగాడి ట్రాప్ లో పడిపోతున్నారు. ఓకే అవకాశం ఇంకా రాలేదు, ఇంకా రండి ప్లీజ్. సోమన్న ఓకే అవకాశం ఇద్దాం. ఆవేశంగా సార్ ఎందుకు మీలాంటి విఘ్నులు తెలివైన వాళ్ళు నిజంగా కూడా సనాతన మీద అభిమానం ఉన్న మీలాంటి వాళ్ళ బుద్ధిని కూడా అతను ఖరాబ్ చేస్తున్నాడండి. అతను దుష్టుడండి. అతను ఇటువంటి దుష్ట సోమశేఖర్ అన్న ఒక్క నిమిషం వారు చెప్పండి అడగండి. సోమశేఖర్ గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. అన్ని ప్రచారం జరగలేదు తిరుమలలో. నా గుండె మీద చెప్తున్నాను. ఎవరు వైసీపీ వాళ్ళు గాను లేకపోతే వైసీపీ ప్రేరేపించి ఎక్కడా అటువంటిది జరగలేదు. మీకు ఏదైనా మీకు తెలిసి ఎవరో ఒకరిద్దరు ఎంప్లాయీస్ పేపర్లో చదివా నేను ఒకరిద్దరు చేశారనేసి 27 మంది లిస్ట్ ఉంది నా దగ్గర. 27 మంది చేయండి. తిరుమల చేయండి. సోమశేఖర్ అన్న మీరు కొంచెం చేడపురుగులు ఉంటే మీరు వాళ్ళని శిక్షించే ఒత్తిడి తీసుకురండి. సోమశేఖర్ అన్న ఆ ప్రభుత్వం వాళ్ళకు అండగా చూడలేదు. ఏదైతే కేసు వేసామో దానికి ప్రభుత్వమే కొట్లాడింది వాళ్ళ తరఫున. తెలుసా మీకు ఆ కేసు? ఏమండి కేసు వేసామో జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆడ పోయి చేయండి అంటారండి. ఒకరిద్దరు అన్య మతస్థులు అక్కడ మత ప్రచారం చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ముడియడిపోయిందండి. దానికి దీనికి ముడియడిపోయింది అర్థం ఉందండి. హిందువుల్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళు, ముస్లింలో తప్పులు చేసిన తప్పు చేసిన తప్పు అంటాము. మంచి వాళ్ళు చేసినాడు కదంటే దానికి అర్థమేముందా? సోమశేఖర్ ఒక నిమిషం ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడేటప్పుడు ముందు మాట్లాడే వాళ్ళ ఒక ప్రవీణ్ సోమశేఖర్ అన్న అవకాశం ఇద్దాం. అవునండి సోమశేఖర్ అన్న
మీరు చెప్పేది వింటున్నారు కానీ అవకాశం ఇస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు. ఏం ప్రశ్నించారండి? మన మాట్లాడకుండా ఏమి లేని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ దాన్ని జగన్మోహన్ రెడ్డి ముడేయాలని అజెండాతో వచ్చారే కానీ నిజంగా మీకు మీరు గుండె మీద చేసుకోండి, తన కలుషితమైందా? మీరు గుండె మీద చేసి చెప్పండి. దానిలో ఆవుని కలుషితమైందా? పూలు ఉందా? పూలను దాన్ని ప్రజల పంచినారా? మీకు తెలుసా? తప్పిదాలు జరుగుతాయి. మాట్లాడివ్వండి మరి. ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడతారు. ఒక్క నిమిషం అన్న సోమేశ్వర్ అన్న, ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు మాట్లాడనివ్వకుండా మీరు మాట్లాడకుండా ఉంటే మీరే మాట్లాడుతారు కదా, కొంచెం అవకాశం ఇద్దాం. మీరే మాట్లాడుతుంటే ఇంకెందుకు ఈ ఛానల్ ఎందుకు ఎందుకు అవకాశం ఇద్దామన్నా రవీంద్ర అన్న, కరెక్ట్ కాదు. రవీంద్ర మాట్లాడండి. ఏదైనా ఉంటే ఆధారాలతో ఓకే సోమేశ్వర్ అన్న ప్లీజ్. సోమేశ్వర్ అన్న చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి ముడేసి సోమేశ్వర్ అన్న ప్లీజ్. ఓకే సోమేశ్వర్ అన్న ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. రవీంద్రనాథ్ అవకాశం ఇద్దాం, అట్లం లేదు. మరి కలిపినట్టు ప్రచారం చేసినాడు చంద్రబాబు. ఇది పూర్తి ఆధారాలు. ఆ చంద్రబాబుని మీరేం ప్రశ్నిస్తారు అది అది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అంత చీప్ గా ప్రవర్తించాడు కదా, అతను సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నాడు. వాటి గురించి సోమేశ్వర్ అన్న వాటి గురించి కూడా మాట్లాడరు. మీరు అవకాశం ఇవ్వండి, మీరు కొంచెం అవకాశం ఇవ్వద్దు, మీరే మాట్లాడారు. ఎట్లా చెప్పండి ఆయన సోమేశ్వర్ అన్న అవకాశం ఇద్దాము. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. చెప్పండి. ఒక్క నిమిషం ప్లీజ్. తప్పు ఎవరు చేసినా తప్పే. చంద్రబాబు చేసినా తప్పే, జగన్ చేసినా తప్పే. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప, నాయకుడు కాదండి. ఒక్క నిమిషం అన్న సోమేశ్వర్ అన్న, ఒక్క నిమిషం. ద్రోహి కనబడుతున్నాడు, 100% ద్రోహి కనబడుతున్నాడు. అతన్ని ప్రశ్నించండి బాబు, అతన్ని ప్రశ్నించండి. మన ఎవరినైనా ప్రశ్నిస్తే అర్థం లేదు అన్న ప్లీజ్. అతన్ని ప్రశ్నించండి. ఒక్క నిమిషం అన్న సోమేశ్వర్ అన్న ప్లీజ్. మీ నాయకుడు 100% క్రిస్టియన్ ఒప్పుకోండి. మీరు క్రిస్టియన్ ఇప్పుడు అక్కడ ఉన్నట్టు 5 సంవత్సరాలు మొత్తం నాశనం పట్టించాడు ఆంధ్రప్రదేశ్. ఇవాళ కొత్తగా వచ్చేసి మేము మా నాయకుడు గొప్ప పట్టిద్దని మీరు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు మీ గుండె మీద చేసుకొని నిజం చెప్పండి. మీరు హిందువులుగా ఉన్నారు, ఎన్ని చర్చలకు పర్మిషన్లు ఇచ్చారని? కొన్ని 100 చర్చలు తయారైపోయాయి. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? మరి ఇప్పుడు జిఎఫ్ఐ ఫండ్ తిరుపతికి వచ్చినటువంటి ఫండ్ తీసుకెళ్లి చర్చిలకు మసీదులకు కోటి రూపాయలు ఇచ్చారండి. మరి ఎందుకు మాట్లాడలేదు మీరు? గుళ్ళకి ఇవ్వమని గుళ్ళు పూజ మధ్యలో రాకండి సోమశేఖర్ అన్న, మీరు మధ్యలో రాకండి ప్లీజ్ దయచేసి. ఒక్కడిని పట్టుకున్నారా మీరు? మేము వచ్చి ధర్నాలు చేసాం అక్కడ ఇక్కడ నుంచి మాట్లాడండి ఆడుతున్నారు, మీరే ఆడుతున్నారు. నాయకుడు కాదు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అజెండాతో జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం అది రవీంద్ర సంబంధం చేస్తున్నారు మీరు. ఎందుకండి మిమ్మల్ని అడిగేది ఈ క్వశ్చన్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరు అవకాశం ఇచ్చలేరు కదా అన్న, మీరు అవకాశం ఇచ్చలేరు కదా, చెప్తారు కదా. తెలిసి మేము మాట్లాడేది వింటున్నారు. ఓకే మీరు అవకాశం ఇవ్వండి అన్న సోమశేఖర్ అన్న, మీరు అవకాశం ఇవ్వండి. అది చెప్పండి ముందు. మీరు అవకాశం సోమశేఖర్ అన్న వాళ్ళ ప్రతిదీ సమాధానం చెప్పండి ఫస్ట్. అక్కడ పోయిందా సోమశేఖర్ అన్న ప్రతిదీ సమాధానం చెప్తారు ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పండి. ఓకే ఓకే సోమశేఖర్ అన్న, రవీంద్ర అన్న మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఆగండి అన్న, మీరు ఆగండి, అవకాశం ఇచ్చినప్పుడు గుర్తు చేసుకోండి ప్లీజ్. మీకు కూడా మరొకసారి అవకాశం వస్తుంది, మీరు ఆగండి. రవీంద్ర అన్న మీరు పూర్తిగా అతను చెప్పిన దానికి ఈ సమాధానం చెప్పండి. ఒక నిమిషం ఓకే ఓకే వారు మాట్లాడనివ్వండి.
మాట్లాడండి అన్న. నేను ఓపెన్ ప్లేస్ లో ఉన్నా, ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది పెద్దగా గట్టిగా అరిస్తే. ఓకే, ఇప్పుడు ఎందుకంటే నేను రూమ్ లో వచ్చిన తర్వాత మీరు మళ్ళీ లైవ్ తీసుకుంటా మాట్లాడతా, నేను రూమ్ లో కూర్చుంటా. ఇక్కడ అరిస్తే ఎట్లుండదు అంటే, ఇప్పుడు ఆయన రూమ్ లో అరుస్తా ఉన్నాడు, నేను బయట ఉన్నా, నేను అరిస్తే పిచ్చోళ్ళగా కనబడుతుంటా. ఇక్కడ జనాలందరూ నన్నే చూస్తా ఉన్నారు కాబట్టి నేను రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైవ్ తీసుకో మాట్లాడదాం. అప్పుడు ఎంతకన్నా గట్టిగా అరుస్తా నేను, కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే మా నాయకుడు ఏదో గొప్ప తోపని తొండమని చెప్పుకుంటున్నాడు. 5 ఏళ్ల నుంచి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్. అది తెలుసుకోవాలి. హిందూగా ఉండి హిందూగా పుట్టి మీరు ఒక క్రిస్టియన్ సపోర్ట్ చేస్తున్నారంటే అది మీకే వదిలేస్తే. అతను వచ్చి భ్రష్టు పట్టించడం కోసం, జగన్ ని భ్రష్టు పట్టించడం కోసమే లైవ్ లోకి వచ్చాడు. అతను నేను అడిగా ఒకే ఒక క్వశ్చన్ సార్, ఏమడిగాను, అయ్యా ఈ రోజు మన లడ్డూని ప్రపంచ వ్యాప్తంగా భ్రష్టు పట్టిస్తున్నాడు కదా, దానిలో నిజంగా కొవ్వు కలుపుంటే ఆ లడ్డు తిన్నారా మన భక్తులు? తినుంటే ఆ ఈవోని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒకవేళ తినలేదు అనుకుంటే తినలేని దాని గురించి నువ్వు ఎందుకు దుష్ప్రచారం చేసి మన తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నావు? చంద్రబాబు నాయుడు మీరు అడిగారయ్యా. అదేవిధంగా ఈ రోజు దొంగ యాత్రలు చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నేను బాప్టిజం తీసుకున్నానని చెప్పాడు కదా. ఆయన భార్య క్రిస్టియనే కదా, వాళ్ళ కొడుకు క్రిస్టియనే కదా, వాళ్ళ కూతురు క్రిస్టియనే కదా. అటువంటి రోజు చేస్తున్నట్టు వాళ్ళు వెనకాల చేరి వాళ్ళ మాటలు నమ్ముతున్నారు కదయ్యా. నిజంగా అయితే ఆయన అడగచ్చు కదా, నిజంగా ఆయన తిరుమలకు వస్తే బాప్టిజం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు ప్రశ్నించచ్చు కదా. ఇవి అడగతా ఉంటే దాన్ని అడగల. సనాతన ధర్మం కాపాడుతుంటే నిజంగా మన సనాతన ధర్మంలో ఎప్పుడైనా భార్య ఉండగా వేరే ఆడదానికి కడుపు చేయడం అనేది ఏ సనాతన ధర్మంలో ఉందా? అది మరి అటువంటి వ్యక్తుల్ని మీరు ఆరాధిస్తూ చెప్పులేసుకొని పూజలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు వచ్చి సనాతన ధర్మం కాపాడుతున్నాడంట. పవన్ కళ్యాణ్ పెళ్ళాన్ని పెట్టుకుని చేస్తే ఆయన సనాతన చంద్రబాబు నాయుడు నిజంగా నువ్వు ఒక సీఎం గా ఉండి మన తిరుమల పవిత్రతను కాపాడాలంటే ఎలా మాట్లాడాలి? అంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే తిరుమల నీది అనే భావం లేదు, అది మన హిందూ దేవాలయం అనే భావం లేదు నీకు. అసలైన కుట్రదారుడు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క కుట్రలో భాగమయ్యి హిందువులంతా మోసపోకండి, నిజానిజాలు ఆలోచించండి. లడ్డులో కలిపారా? కలిపితే ఈవోని ఎందుకు సస్పెండ్ చేయలేదు? లడ్డులో కలపలేనప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు దుష్ప్రచారం చేశాడు? ఈ 2 పాయింట్లు తెలుసుకుంటే కుట్రకోణం పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇది రాజకీయ కుట్ర, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. కాబట్టి దయచేసి హిందూ సోదరులారా, మనం అందరం ఒకటిగా ఉండాలనుకుంటున్నామే కానీ మనలో చిచ్చు రేపాలనుకుంటే, కుటుంబంలోనే చిచ్చు రేపిన వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ కుటుంబంలోనే 2గా చీల్చిన వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి ఈ రోజు మన రాష్ట్రంలోని హిందువులను చేర్చడా? దయచేసి కుట్రలో భాగం కాకండి. మనం అందరం ఒకటి. మన దేవుడు వెంకటేశ్వర స్వామి, మన ధర్మం సనాతన ధర్మం. మనం పాటిద్దాం. పాటించే వాళ్ళని ఆహ్వానిద్దాం, పాటించకపోతే సున్నితంగా హెచ్చరిద్దాం. అన్య మతస్థుడైతే అయ్యా మా పద్ధతులు ఇవయ్యా అని చెప్తాం, మీ పద్ధతి అయితే మీ పద్ధతి చేసుకోండి అయ్యా అని చెప్తాం. అంతవరకే గాని లేనిపోని కల్పితాలు చెప్పి ఆడు సిగ్గు వేసినాడు, ఈడు సిగ్గు వేసినాడు, ఇచ్చేసినాడు, లేనిదంతా కల్పిత కథలు చెప్పి ఎందుకండి? అతను ఏం చేశాడండి? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా హిందువులు తిట్టాడా? ఏ రోజైనా హిందువులు భ్రష్టు పట్టించే చర్యలు చేశాడా? ఏ రోజు చెప్పులు చేసుకొని వచ్చాడండి. పాదయాత్ర కూడా అలిపిరిలో చెప్పులు చేసి ఎండలో నడిచి వచ్చిన వ్యక్తి అండి. అటువంటి వ్యక్తిని అతను పుట్టుండొచ్చు, క్రిస్టియన్లు పుట్టుండొచ్చు, ముస్లిం పుట్టుండొచ్చు, దేనిలో పుట్టొచ్చు, మనకు అనవసరం. కానీ మన చెంతకు వచ్చినప్పుడు మన ధర్మాన్ని పాటిస్తున్నాడా అది చూడాలి. అతను మనిషి. మన హిందువుగా పుట్టే నువ్వు చెప్పులు వేసుకొని పూజలు చేస్తున్నావు అంటే నువ్వు హిందూగా పుట్టి ఏం ఉపయోగం? నువ్వు మన హిందూగా పుట్టి క్రిస్టియన్ పెళ్లి చేసుకొని క్రిస్టియన్ పిల్లకాయలకి క్రిస్టియన్ పేర్లు పెట్టి పెళ్లి చేసుకోవడానికి కడుపులు చేసి ఇటువంటి భ్రష్టాచారం ఉన్న వాళ్ళంతా వీళ్ళు హిందువులని చెప్పుకుంటారు, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి హిందువులు మోసపోకండి. మనము మన ధర్మాన్ని ఆచరిద్దాం. మన ధర్మాన్ని చాలా చెప్పున్నారు, ఆ ధర్మాన్ని ఆచరిద్దాం. ఈ రాజకీయ పోగలికి, ఈ మోసగాళ్ళకి అంటే వీళ్ళు లబ్ధి పొందడం కోసం ఇంకోటి మీద దుమ్మెత్తి పోసేయడం, దాన్ని మనం గొర్రెల్లాగా వినాలా? ఏందండి ఇది? దయచేసి హిందువులారా, దయచేసి చంద్రబాబు నాయుడు మాటలకు మోసపోకండి. మన లడ్డూలో ఎలాంటి అపవిత్రత జరగలేదు. మన స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో చేసినట్టు ప్రసాదాన్ని తిన్నాము. నిజంగా అలా కాదు, మన కలుషితమైన తినున్నామంటే ఆ ఈఓని సస్పెండ్ చేసినది. ఎందుకు సస్పెండ్ చేయలేదు చంద్రబాబు నాయుడు అంటే జరగలేదు. ఈ కుట్రలో భాగాలు కాకండి. వెంకటేశ్వర స్వామి మొత్తం చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ఈ డిబేట్ చాలా థ్యాంక్స్ సార్.